హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై సీఎం సూపర్ గుడ్ న్యూస్ అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ని ఆహ్, విధులు నిర్వహిస్తున్నటువంటి లక్షలాది మంది కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఒక అద్భుతమైన తీపి కబురందించింది. దశాబ్దాల కాలం వీరు ఎదుర్కొంటున్న జీతాల కష్టాలకు శాశ్వతంగా చరమగీతం పాడుతూ వారి వేతనాలను నేరుగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకే జమ చేయాలని ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నూతన విధానాన్ని వచ్చే ఏప్రిల్ నెల నుండే అమల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల జీతం ఎప్పుడొస్తుందో, ఎంతొస్తుందో తెలియక సతమతమయ్యే వేలాది మంది ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు ఒక పెద్ద భరోసా లభించనుంది. ఈ ప్రక్రియ ద్వారా మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా తొలగించి పారదర్శకతను పెంచడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యము. ప్రస్తుతం మన రాష్ట్రంలో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఐఎఫ్ఎంఐఎస్ అనే అత్యంత భద్రమైన మరియు ఆధునిక సాఫ్ట్‌వేర్ విధానం ద్వారా జీతాలను చెల్లిస్తున్నారు. ఇదే తరహాలో కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జీతాలు అందించాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. దీనికోసం ప్రస్తుతం ఉన్న ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లోనే ఒక ప్రత్యేకమైన విభాగాన్ని స్పెషల్ ఆప్షన్ ఏర్పాటు చేయడంపై అధికారులు దృష్టి సారించారు. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల అది వీలు పడకపోతే కేవలం ఈ ఉద్యోగుల జీతాల కోసమే ఒక సరికొత్త ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను రూపొందించే దిశగా ఆర్థిక శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే ఒకే క్లిక్‌తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఖాతాల్లోకి నిధులు బదిలీ అవుతాయి. ఈ కొత్త డిజిటల్ చెల్లింపుల విధానాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే క్రింది స్థాయి అవసరం కింది స్థాయిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల వారీగా పనిచేస్తున్న ఉద్యోగుల పూర్తి వివరాలను సేకరించింది. వారి ఆధార్ కార్డ్ నంబర్‌లు మరియు ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇప్పటికే అనుసంధానం చేశారు. ఇలా ఆధార్ మరియు బ్యాంకు ఖాతాలను లింకు చేయడం వల్ల బోగస్ పేర్లతో అక్రమంగా జీతాలు పొందే వారికి అడ్డకట్టు పడటమే కాకుండా నిజమైన లబ్ధిదారునికి పైసా కూడా తగ్గకుండా పూర్తి జీతం అందుతుంది. గతంలో ఉన్న గందరగోళం మరియు డేటాతో డేటాలో ఉన్న లోపాలను సరిదిద్ది అత్యంత పారదర్శకమైన డేటాబేస్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇంతకాలం అమల్లో ఉన్న పాత పద్ధతిని గమనిస్తే ప్రభుత్వం నేరుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఆయా విభాగాల అధిపతుల హెచ్ఓడీస్ ఖాతాలకు లేదా వారిని సరఫరా చేసే ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీలకు మొత్తం నిధులను బదిలీ చేసేది. ఈ పాత విధానం వల్ల ప్రైవేట్ ఏజెన్సీలు మరియు కొంతమంది మధ్యవర్తులు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడేవారు. ఉద్యోగికి రావాల్సిన జీతంలో కమిషన్ల పేరుతో భారీగా కోతలు విధించడం, నెలల తరబడి జీతాలు ఆపడం, పీఎఫ్ మరియు ఈఎస్ఐ డబ్బులను సొంతానికి వాడుకోవడం వంటి అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఈ దోపిడీకి స్వస్తి పలకాలని ఉద్యోగి తన కష్టార్జితాన్ని ఎవరికీ పైసా లంచం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో పొందేలాగా చూడాలి అని ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. మన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో, కార్యాలయాల్లో సుమారుగా 5,00,000 మంది కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తున్నారు. వీరంతా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిలో అత్యధికులు మధ్యతరగతి మరియు దిగువ తరగతి కుటుంబాలకే చెందినవారే. మరి జీతాలు సకాలంలో రాకపోవడం వల్ల వీరు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు నేరుగా ఖాతాల్లోకి జీతం రావటం వల్ల వారికి ఆర్థిక క్రమశిక్షణ పెరగడమే కాకుండా ప్రభుత్వం నుండి వస్తున్న జీతంపై పూర్తి నమ్మకం కలుగుతుంది. ప్రతి నెల నిర్ణీత సమయంలోనే జీతం వచ్చే అవకాశం ఉండడంతో వారి కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ నిర్ణయం రాష్ట్రంలోని 5,00,000 మంది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపనుంది. పారదర్శకమైన పాలన, ట్రాన్స్‌పరెంట్ గవర్నెన్స్ మరియు జవాబుదారీతనం పెంచడం ద్వారా ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడటమే ఈ పథకం యొక్క అసలు లక్ష్యం. ఒకవైపు ప్రభుత్వ ఖజానా నుండి విడుదలయ్యే నిధులు దుర్వినియోగం కాకుండా చూడటం, మరోవైపు కష్టపడే వారికి, ఉద్యోగికి న్యాయం చేయడం అనే 2 లక్ష్యాలు ఈ నిర్ణయం ద్వారా నెరవేరుతాయి. ప్రభుత్వం చేస్తున్న ఈ ఆర్థిక సంస్కరణలు ఏప్రిల్ నుంచి క్షేత్రస్థాయిలో అమలైతే ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకం మరింత బలపడుతుంది.
ఈ చారిత్రాత్మక నిర్ణయం కోసం లక్షలాది మంది ఉద్యోగులు ఇప్పుడు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు.